లేదు మనలోని. ఆయన చూడాలంటే ఎంతగా ఆయన్ని మనం గోజాడాలి, మనలో ఉన్నటువంటి అన్ని కూడా తొలగించుకోవాలి, దేవుడి ఎదుట ఒప్పుకోవాలి. ఎంతగా మనం ప్రయాసపడితే దేవుడు మనతో మాట్లాడతాడో తెలుసా? ఎంత పరిశుద్ధంగా ఉంటే, ఎంత పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నిస్తే కానీ ఆయన స్వరాన్ని కూడా వినలేము తెలుసా? దేవుడితో మనం అంత సులువుగా మాట్లాడలేం, మనుషులతో మాట్లాడేసినంత ఈజీ కానీ కాదు. కొన్నిసార్లు ఉపవాసం ఉన్నా కూడా జవాబులు రావు, కొన్నిసార్లు ఇన్ని గంటలు ప్రార్థన చేసినా జవాబులు రావు. ఎందుకో తెలుసా? తగిన సమయము. దేవుడు ఎప్పుడైతే మాట్లాడాలనుకుంటాడో అప్పుడే మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతాడు. నీకులాగా నాకులాగా ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడతారు అని మనుషుల పట్ల మనం అనుకుంటాం, కానీ దేవుని అలాగా డిమాండ్ చేయడానికి కుదరదు. ఆయన స్వరం వినడానికి మనలో ఏదైతే తగ్గించబడాలో, ఏదైతే లోబడాలో, ఏదైతే అవిధేయతంగా మనం ఉంటున్నామో దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టేవారుగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడడం అంత ఈజీ కానీ కాదు.